హర్ష హర్ష ఏం చేస్తుంటారా? సాఫ్ట్వేర్ జాబ్. సాఫ్ట్వేర్ జాబ్. ఏంటి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, గెలుస్తారా లేదా? ఖచ్చితంగా ఖచ్చితంగా పక్కా అంటారా? పక్క ఎంత మెజార్టీ వస్తున్నారు? 50,000 నుంచి లెక్కేసుకోవచ్చు అన్న. 50,000 పై నుంచి లెక్క వేస్తాడు. పక్క మెజార్టీ. మరి 100 ఎత్తుతారు, 100 జరిగే పనులు కాదు. అయ్యే పని కదా. జనాలు క్యాష్ తో సంబంధం లేకుండా ఓటేస్తారు సార్. మరి క్యాష్ తో సంబంధం లేదు మీరు అంటారు. మరి పోటీ పద్మనాభం నేను ఓడించి తీరుతారు, ఓడించి రాబోయే కాపు పేరు పెట్టుకుంటారు, చదవాలి చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? సొంత కూతురే బయటకు వచ్చేసింది. ఇంకా కులం ఎంత అది అన్ని దాటిని వస్తారు అందరూ. ఇప్పుడు ఆయన మాట్లాడితే లెక్క ఇవ్వగలరు అంటారా? అస్సలు ఇప్పుడు ఫైనల్ గా అడుగుతున్నారు, ఇప్పుడు ఈ 5 ఏళ్ళ పరిపాలన ఎలా ఉంది? అభివృద్ధి పరంగా కానీ పరిపాలన పరంగా కానీ ఎలా ఉందంటారు జగన్మోహన్ రెడ్డి? అసలు పరిపాలన జరిగిందా? పరిపాలన గురించి మాట్లాడటానికి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటారు కదా. ఇప్పుడు మీకు ఎలా అనిపించింది? 5 ఏళ్ళు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి? లేదు, ఏం జరగలేదు. ఏం జరగలేదు. ఇప్పుడు ఓపెన్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీ ఒపీనియన్ ఏంటో స్ట్రైట్ గా చెప్పండి. చెప్పండి. మీకు రాజధాని ఉందా? ఆంధ్రాలో రాజధాని ఉందా? ప్రస్తుతానికి అయితే ఎక్కడ కనిపించలేదండి. కట్టారు లేదా? ఆ పనులను ప్రతి ఊరు తిరుగుతున్నా ఎక్కడ దొరకట్లేదు రాజధాని. అది అంటే ఇక్కడ కనుమరుగు అయిపోయింది, ప్రస్తుతం కనిపించట్లేదు. లేదు. పోలవరం పూర్తి చేస్తానన్నారు, ఎంతవరకు వచ్చిందంటారు? డబ్బులు కేంద్రం రిలీజ్ చేసింది కానీ మన వాళ్ళు తినేసి మరి చేయలేదు కదా ఎక్కడ చేయలేదన్నారు. యువతకు ఉద్యోగాలు ప్రతి ఏటా జనవరి 1 జాబ్ రిలీజ్ చేస్తానన్నారు. ఎన్ని సంవత్సరాలు రిలీజ్ చేశారు? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చి? అయ్యో వాళ్ళు సొంత కార్యకర్తలకు ఇచ్చుకున్నారు కదా వాలంటీర్ జాబ్ లో. 5,000 చెప్పిన 5,000 చెప్పినంటే వాళ్ళు కనీసం బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 4,000 వెనకేసుకున్నా నెల ఖర్చులు పోయిన 1,000 రూపాయలతో బతికేస్తున్నారు పాపం జనాలు. ఇప్పుడు మద్యపానం నిషేధం చేస్తున్నారు, ఎంతవరకు చేశారంటారు? అయ్యో నిషేధం చేయకూడదు ఏంటి? జనాలకి కొంచెం ఆరోగ్యం కొంచెం బాగానే ఉండే మద్యాన్ని నిషేధం చేస్తారు. పాడైపోయి మద్యాన్ని బాగా తీసుకొచ్చారు. ఆరోగ్యాలన్నీ మరి అంతే కదా, బానిసత్వం చేశారు. మరి ప్రత్యేక హోదా చెప్తున్నారు, 25 ఎంపీలు కేంద్రం మెడలు మంచి ప్రత్యేక హోదా తీసుకొస్తున్నారు. ఎంతవరకు తీసుకొచ్చారు ప్రత్యేక హోదా చెప్పండి. మీరు తక్కువ అర్థం చేసుకున్నారు. కేంద్రం మెడలు మంత్రం అంటే వీళ్ళు మెడలు ఇస్తారు వెళ్ళి కేంద్రం దగ్గర మెడలు వస్తాయి అంతే. విశాఖ రైల్వే జోన్ చెప్తున్నారు, ఎంతవరకు వచ్చిందంటారు రైల్వే జోన్ అనేది? ఊరుకన్నా రాజధానికి దిక్కులేదంటే మళ్ళీ నువ్వు రైల్వే అంటావు అంటావు. అవన్నీ మా వైసీపీ పనిచేయవు. డబ్బులు తీసుకున్నావా, దాదాగిరి చేసావా, జనాలను వంచావా? ఇప్పుడు కొత్త చట్టం కూడా తీసుకొస్తున్నారు కదా, ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం వేసుకొస్తారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి అన్ని అదే కదా, జనాల దగ్గర డబ్బులు అడగలాగకపోవడం ఒకటి, ఇప్పుడు భూములు హక్కుంటారు, దేవస్థానం భూములు ఎలా హక్కుంటున్నారు. ఈ 5 ఏళ్ళలో బాగా జరిగింది ఏంటంటారు? అవినీతి. మరి ఇంకా అంటే రౌడీజం. అభివృద్ధి అభివృద్ధి ఎందుకు జరగలేదన్నా? ఎమ్మెల్యేలు ఎంపీలు అలా బాగా అభివృద్ధి అయ్యారు కదా బాగా. మరి సామాన్య ప్రజలకు ఏం జరిగింది అంటారు? అన్యాయం. మరి అకౌంట్ లో 10,000 20,000 అన్నారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అకౌంట్ లో 10,000 ఎత్తే ఇచ్చు కానీ క్యాష్ రూపంలో 20,000 30,000 లాగేశారు జనాల దగ్గర. అంటే ఏ విధంగా లాగారంటారు? మీకు ఇచ్చే 10,000 ఆటోలు ఉన్నారు పాపం, వాళ్ళకి వాహన మిత్రులు 10,000 వేస్తున్నారు. ఫైనల్ చెప్పిన దగ్గర 20,000 లాగేశారు వాళ్ళ దగ్గర కేసుల రూపంలో. ఇంకా కరెంట్ ఛార్జెస్, పెట్రోల్, ప్రతి దాని మీద రేట్లు ఉన్నాయి కదా, బాగా అవసరమో ఖచ్చితంగా లాగేస్తారు. రోడ్లు ఎలా ఉన్నాయంటారు ఆంధ్రప్రదేశ్ లో? రోడ్లు అంటే మరి ఒక 8th మంత్ క్యారీ చేస్తున్న ఒక లేడీ వెళ్తే ఖచ్చితంగా ఖచ్చితంగా ఫ్రీ ప్రసవం అయిపోతుంది. ఫ్రీ డెలివరీ. డెలివరీ అయిన తర్వాత పాపం అంత బాగున్నాయి. ఫ్రీ డెలివరీ అయిన తర్వాత పాపం పెట్టే బతుకుతాలో తెలియదు కానీ ఫ్రీ డెలివరీ అయితే చేస్తారు. ప్రభుత్వం చూసారు కదా, ఫైనల్ ఏమనిపిస్తుంది? ఇంకొకసారి ఇప్పుడు చూడకూడదు అనిపిస్తుంది. మళ్ళీ ఆయన సీఎం అవుతాండి కలగంటున్నాడు. ఇంకా జనాలు కూడా గట్టిగానే మార్పు ఉంది. మరి నేను అక్కడి నుంచి జాబులు చేసుకుని వచ్చి ఇక్కడ ఏదో చేస్తున్నాం. ఈ 5 ఏళ్ళు చూసారు, ఈ 5 ఏళ్ళు మీకు బాగా ఇబ్బంది అనిపించిందో మీరు చెప్తారు కదా. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ బయటపడి అభివృద్ధి చెంది యువత భవిష్యత్తు బాగుండి అన్ని విధాలుగా డెవలప్ అవ్వాలంటే ఎవరిని కోరుకుంటారు, ఎవరు రావాలి? ఖచ్చితంగా అలయన్స్ రావాలంటే ఖచ్చితంగా అలయన్స్ రావాలంటారు. మరి ఇక్కడ పిఠాపురం ఎవరు రావాలంటారు? పిఠాపురంలో వేరే చెప్పట్లేదండి. గాజు గ్లాస్. మరి ఎంపీ కింద ఎవరు చేస్తారు? కాకినాడ ఎంపీ ఎవరు? తంగల్లో శ్రీనివాస్. ఖచ్చితంగా 2. ఇక్కడ ఈ 2 కాదు, రాష్ట్రం మొత్తం మీద 120+ సీట్స్ తో అలయన్స్ పడుతుంది. అది ఫైనల్ అయితే మీరు అయితే మార్పు కోసం అడిగేస్తున్నారంటారా? ఖచ్చితంగా ఒక్కడు కాదు, 7 అడుగులోనే రెడీగా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ.